మీల్ మేకర్ రైస్, ఒక టమాటో, ఒక ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చి, బండ పువ్వు, బిర్యానీ ఆకు, చెక్క పువ్వు, అనస పువ్వు. మీల్ మేకర్. గ్లాసెడ్ బియ్యం తీసుకుంటున్నాను నేను. ఈ గ్లాసెడ్ తగినంత ఆయిల్ వేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కింది. బిర్యానీ ఆకు వేసుకోండి. తర్వాత బండ పువ్వు, తర్వాత అనస పువ్వు, చెక్క, హెచ్చం పుడక, మిరియాలు 3 వేసుకుంటున్నాను నేను. కలపండి. చిల్లీ వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో. టర్మరిక్ పౌడర్ వేసుకుంటున్నాను తగినంత. ఆనియన్, టమాటా వేస్తున్నాను. ఇప్పుడు ఇవి కొంచెం వేగాలి. మేకర్ వేసేస్తున్నాను. క్యాబెట్ వేసుకోండి అవి మగ్గేదాకా. ఆఫ్టర్ 2 minutes ఇవి మగ్గుతాయి కదా. ఇప్పుడు మనం దీంట్లోకి చిల్లీ పౌడర్ వేద్దాం. ఓకేనా? చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను. పండి. ఓకేనా? ఇప్పుడు మంచిగా కలుపుకోండి. ఓకేనా? తగినంత సాల్ట్ వేసుకోండి. ధనియాల పొడి వేసుకోండి తగినంత. వన్ గ్లాస్ రైస్ అప్పుడు చేసుకున్నాం కదా, ఈ రైస్ ఇందులో వేసుకోవాలి. రైస్ వేసుకొని కలిపేసుకోండి. రైస్కి మంచిగా కారం పట్టేలాగా కలుపుకోండి. ఓకేనా? ఇప్పుడు మనం 1 గ్లాస్ బియ్యానికి గ్లాస్ సగం వాటర్ వేసుకోవాలి. ఓకేనా? 1.5 అన్నమాట. ఇంకా హాఫ్ వేసుకుంటున్నాను వాటర్. క్యాబెట్ వేసుకోవాలి అది ఉడికే వరకు. తర్వాత బిర్యానీ అయితే అయిపోయింది. పులావ్ అయితే అయిపోయింది. మీల్ మేకర్ పులావ్ చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా? మీరు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలంటే వేసుకోవచ్చు. నేను కొత్తిమీర వేసేసాను. కొత్తిమీర వేసుకొని గార్లిక్ చేసుకుంటే అయిపోయి చాలా బాగా వచ్చింది టేస్ట్. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకేనా?